రాజకీయ నాయకులకు మరియు కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరిన డోర్ సబ్ డివిజన్ పోలీస్ తరఫు నుంచి స్వాగతం కూడా ఏర్పాటు చేయడం చేసి అందరూ కూడా మంచి చెడ్డ చెప్పండి. కొన్ని ప్లేసుల్లో ఇబ్బందులు చివరికి ఎమ్మెల్యేలు మినిస్టర్తో సహా చాలామంది కొంతమంది పెద్ద నాయకులు ఊర్లు కాన్సెన్స్ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అవునా కదా? అలాంటి సందర్భాలు అలాంటి సమస్యలు మన కాన్సెన్సీలో ప్రశాంతమైన వాతావరణం ఉండే మన కాన్సెన్సీలో అలాంటి సందర్భం రావద్దు అనే ఉద్దేశంతో మనకి ఈ యొక్క ఆత్మీయ సమావేశాన్ని మన యొక్క కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా గౌరవ డీజీపీ గారు ఎస్పీ గారు ఆదేశిస్తే మన డిఎస్పీ సార్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. సిఏ గారు మాట్లాడతారు. ప్రతి పార్టీ పెద్దలకి లీడర్లకి అందరికీ నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే 13వ తేదీన మన ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్లకు జరిగిన ఓటింగ్ రోజున ఎటువంటి గలాటలు లేకుండా ప్రశాంతంగా మేము చెప్పిన సూచనలు పాటించి ఎటువంటి గలాటలు చిన్న ఇన్సిడెంట్ లేకుండా ఓటింగ్ ప్రశాంతంగా ముగించినందుకు మా పోలీస్ శాఖ తరఫున అందరికీ మొత్తం కాన్స్టిట్యూన్సీ నుండి అటెండైనటువంటి లీడర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా 4వ తేదీన కౌంటింగ్ రోజున కూడా ఎటువంటి గలాటలు లేకుండా ప్రశాంతంగా కౌంటింగ్ రోజున కూడా ఇదే విధంగా సంయమనం పాటించి ప్రశాంతంగా గెలిచిన వాళ్ళు ఆనందంలోనూ ఓడిపోయిన వాళ్ళు బాధలను ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా జిల్లా ఎస్పీ గారు ఒక మీటింగ్ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఒకసారి మీ అందరికీ తెలుసు ఒకసారి గుర్తు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా డిఎస్పీ సారు మొత్తం మన 3 మండలాలకు సంబంధించిన లీడర్లందరినీ పిలిపించి మాట్లాడడం మీటింగ్ పెట్టడం జరిగిందన్నమాట. ఇందులో మీ అందరికీ తెలుసు మళ్ళీ ఒకసారి చెప్తామనే ఉద్దేశంతోనే మీకు మీటింగ్ ఈ కండక్ట్ చేయడం జరుగుతుంది. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి 4 అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడం నేరం. వాళ్ళకు ఎక్కడైతే పార్కింగ్ మార్క్ చేసినారో అక్కడే వెహికల్స్ పెట్టుకోవాలో ఇర్రెగ్యులర్గా ఉండడానికి లేదు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర మన దగ్గర నుండి పోయి ఊరికి అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. పోలీస్ యాక్ట్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి గెలిచిన తర్వాత ఉత్సవాలు ఊరేగింపులు సభలు ఈ పటాకులు కల్చడం ఇవన్నీ నిషేధం. సో అవన్నీ ఏం చేయకూడదు. తర్వాత మీ అందరికీ తెలుసు ఈ సోషల్ మీడియాలో గెలిచిన వాళ్ళు ఆనందంలో ఓడిపోయిన వాళ్ళు బాధలో రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేయడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత నేర చరిత్రలు అంటే మన రౌడీ షీటర్లు సస్పెక్ట్ షీటర్లు ఉంటారు కదా, అటువైపు ఉంటారు ఇటువైపు ఉంటారు. వాళ్ళందరికీ మేము ఆల్రెడీ సండే కౌన్సిలింగ్ రోజున చెప్పడం జరిగింది. వాళ్ళని తీసుకొచ్చి అంటే వాళ్ళనే వచ్చి ఆ రోజున కౌంటింగ్ రోజున అంటే 4th స్టేషన్లో ఉండమని చెప్పినాం. సో దయచేసి మీరు కూడా మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ రోజు తీసుకొచ్చి ఆ రోజు స్టేషన్లో హాజరు కావాల్సిందిగా మీరు చెప్పాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకంటే ఏదో జరుగుతుందని కాదు, జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ అనమాట, అంతకు మించి ఏం లేదు. ఒకటి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏదైనా కేసులలో ఇరుక్కుంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా ఉంది అనమాట. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏదైనా కేసులు ఇరుక్కుంటే ఖచ్చితంగా దాంతో 100% కన్విక్షన్ రావాల్సిందే. కన్విక్షన్ రావడానికి మేము అన్ని ప్రయత్నాలు చేయాలి. ఒకవేళ కన్విక్షన్ రాకుండా ఏదైనా యాక్టివిటీలు అంటే కేసు కొట్టేస్తే ఆ కేసు కట్టిన అధికారికి పనిష్మెంట్ ఇస్తారనమాట. సో ఏదైనా కేసులో మీరు కాదు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా 100% కన్విక్షన్ పడడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఒకసారి కన్విక్షన్ ఏంటంటే అతను ఎందుకు పనికిరాడనే విషయం మీకు కూడా తెలుసు. ఒకసారి కన్విక్షన్ పడితే ఎటువంటి సో ఏ విధంగా అయితే మాకు 13వ తేదీన ఓటింగ్ రోజున ఏ విధంగా అయితే సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్స్ కంప్లీట్ చేశారో అదేవిధంగా 4వ తేదీన మాకు సహకరించి ఎవరైనా ఇళ్లలోనే బయటికి రాకుండా ఇళ్లలోనే ఉంటూ ఇళ్లలోనే టీవీలు పెట్టుకొని టీవీలలో రిజల్ట్స్ చూసుకుంటూ ఎంజాయ్ చెప్పేసి ఇక్కడికి వచ్చే మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చే మా డిఎస్పీ గారికి
ఎస్ఎల్కు అదేవిధంగా పోలీసు వారు చెప్పిన వెంటనే నిన్న షార్ట్ పీరియడ్లోనే నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం తర్వాత చెప్పడం జరిగింది. పెద్ద సంఖ్యలో మీరంతా మీ పనులు కూడా పక్కన పెట్టి మా మనకి స్వీకరించి ఇక్కడికి మీటింగ్ వచ్చినందుకు మీకు వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం చెప్పుకుంటున్నాను. వచ్చినందుకు కృతజ్ఞత చెప్తున్నాను. ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేసినది మీకోసమే. రాజకీయాల్లో కానీ ఏ దేవుడిలో సరే ఒక క్రీడ ఆడినా కూడా గెలుపు ఓటమి అనేది సహజం. అది ఒక్కొక్కసారి ఒక్కొక్క గవర్నమెంట్ వస్తూ ఉంటుంది. ఈ పార్టీలో ఉండే వాళ్ళు ఆ పార్టీలోనే పర్మనెంట్గా ఉంటారని కూడా లేదు. రాజకీయాల్లో కూడా పార్టీలు మారుతూ ఉంటారు, గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి. కానీ మేము బాగుండాలి, మమ్మల్ని నమ్ముకొని మన పిల్లలు బాగుండాలి అనే ఆలోచనతో ఉండాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా నేను మంచిగా ఉంటాను, నాకు మంచిగా జరుగుతుందిలే అనే నమ్మకంతో ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకని చెప్తే ఎవరో ఏదో చెప్పినారని చెప్పి క్షణికావేశాన్ని గుర్తులో చేసి గొడవలో పాల్పంచుకొని కేసుల్లో ఇరుక్కొని ఏదో జరిగింది నష్టపోయేది మీరే. మీరు నష్టపోతే మీరు కోర్టులకు, పోలీస్ స్టేషన్లకు, జైళ్ళకు తిరుగుతూ ఉంటే బాధపడేది మీ భార్య పిల్లలు బాధపడతారు. నేను అందుకే ఒక ఆలోచన చేసి ఎందుకు చెప్తున్నారు సార్ వాళ్ళు పిలిపించి, ఇంతకు మునుపు కూడా మేము మీ ఊళ్ళకు మీ ఇళ్ళ దగ్గర కూడా వచ్చి చెప్పినాం. పోలీస్ శాఖ తరఫున కూడా చాలా చర్యలు తీసుకున్నాం. ఇన్ని చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు పోలీసులకు మీరు ఆలోచన చేయాలి. బైండ్ ఓవర్లు చేసినాం, పిలిచి తాగేళ్ళు చేసినాం, మీటింగులు పెట్టినాం, కవాతులు పెట్టినాం, కార్యకర్తలు చేసినాం, తర్వాత నాకాబందీలు చేసినాం. మీ ఇంట్లో కాడికి కూడా వచ్చి మీటింగ్, మీ ఊళ్ళో కూడా వచ్చి మీటింగులు పెట్టాం. దీన్ని చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు. ఎందుకు మన కోసమే కదా, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాల అని కోరుకున్నాం, చర్యలు తీసుకున్నాం. మీ అందరి సహకారం వల్ల ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోగలం. ఇందాక నేను చెప్పినట్టు గెలుపోటములు సహజం. అది కౌంటింగ్ రోజు కూడా మీరు సమయం పాటించి నా భవిష్యత్తు ఏంద్రా అని చెప్పేసి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి. అనవసరమైన కేసుల్లో వాటిలో ఇరుక్కోకుండా మా పోలీస్ శాఖ తరఫున మీకు గమనిక ఏమంటే, అలా చేసే వరకు ఇది గమనిక కాదు, హెచ్చరిక అనుకోండి. ఒకవేళ ఆ రోజు ఏదైనా మీరు ఆలోచన పెట్టుకొని సపోజ్ ఉదాహరణకు నా గవర్నమెంట్ వచ్చిందిలే, ఇంకా నాకు అవకాశం దొరికినట్లే, ఇంకా నేను చూసుకుంటాను అని, నేను అనుకున్న అభ్యర్థి గెలవలేదే, నేను కసి తీసుకుంటాను చేసి అని చెప్పి ఇట్లాంటి మనసులో పెట్టుకొని ఇట్లాంటివి అవన్నీ ఏదైనా ఉంటే ఆలోచనలు పక్కన పెట్టండి. అవన్నీ పనికిరావు. ఇందాక మా సిఐ గారు చెప్పినట్లు ఒక్కసారి ఎలక్షన్ కేసుల్లో ఇరుక్కుంటే ఇంకా జీవితాంతం అది ఒక మచ్చలాగా ఉంటుంది. ఎందుకు, గత ఎలక్షన్లో ఇతను ఎలక్షన్ కేసులో ఉంటాయి, తీసుకొచ్చి కూర్చోబెట్టండి, బైండ్ అవుట్ చేయండి అంటే మీ కుటుంబ సభ్యుల ముందరే మీకు అవమానంగా ఉంటారు. నేను కోరుకొని చేయము, రావాలా, పట్టుకురావాలా, కూర్చోబెట్టాలా అట్లాంటి రికార్డు ఒక్కసారి ఎక్కిందనుకో, పేరు ఎక్కిందనుకో రికార్డులో, ఆ పరిస్థితి అట్లనే కొనసాగుతూ ఉంటుంది. అట్లా 20 ఏళ్ళు పోతాం. సపోజ్ ఒక 30-40 ఏళ్ళు ఉండే వ్యక్తి పరిస్థితి 20 ఏళ్ళు అంటే 60 ఏళ్ళు లేకపోతే 50 ఏళ్ళు పైన వెళ్ళిపోతాయి. అందుకే మళ్ళీ చెప్తున్నాము, ఇప్పుడు మా ఎస్పీ గారి సూచన మేరకు, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇంతమంది పిలిపించి ఇంత చెప్పి ఈ మీటింగ్ అరేంజ్ చేసి మిమ్మల్ని అందరినీ చెప్పే ఉద్దేశం ఏమి, ప్రశాంతత కోరుకుంటున్నాం. అందరూ దేని ఆవేశానికి లోను కాకుండా, ఆ రోజు కొంత రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, దయచేసి మీరు వినాలి. నాయకులు అనే వాళ్ళు కూడా వచ్చినారు, రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, దొరికిందన్న ఛాన్స్ అనే వాళ్ళు ఉంటారు. నిర్ణయం తీసుకుంటే ఒక చెయ్యి ఎత్తలన్నా, ఒక కర్ర ఎత్తలన్నా, ఒక రాయి పట్టుకోవాలన్నా కూడా కనీసం ఒక 5 సెకండ్లు, 1, 2, 3, ఒక 5 నుంచి 10 లెక్క కట్టండి సంఖ్య. ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకోండి. దయచేసి ఇప్పుడల్లా మేము మనం ఏం చేస్తున్నామని చెప్తే, ఎవరు కూడా చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దు. తీసుకుంటే నష్టపోయేది మీరే. నష్టపోతే మీరు నష్టపోతారు, మీ ఫ్యామిలీలో నష్టపోతారు. అంతేగాని ఎవరు మిమ్మల్ని ఎవరు కేసు నీ బదులు నేను పోతాను కేసులోకి అని చెప్పి ఎవరైనా వస్తారా?
ముందుకు వచ్చి ఎవరైనా నిలబడతారా? రాలేరు, రారు కూడా. అందుకే చెప్పేసి ఇంత మేము అదే పనిగా పని పెట్టుకొని పిలిచి మీకు ఊళ్ళలో మీటింగ్ పెడుతున్నాము, ఇక్కడికి పిలిచి చెప్తున్నాము. 4వ తేదీ దయచేసి మీ అందరూ సమయంగా ఉంటారని చెప్పేసి, అదేవిధంగా చట్టాన్ని గౌరవించి రాబోయే రిజల్ట్ని కూడా ఇరు పార్టీలు, అన్ని పార్టీలు, వైసీపీ కావచ్చు, టీడీపీ, బీజేపీ, జనసేన ఎవరన్నా కావచ్చు, కాంగ్రెస్ ఎవరన్నా కావచ్చు, అందరూ దాన్ని ఇది ప్రజా తీర్పురా అనేది, ప్రజా తీర్పును ఎవరైనా సరే, మీరు కాదు, మేము కాదు, ఎవరైనా సరే శిరస వహించాల్సి వచ్చే పరిస్థితి ఉన్నారు. ఇది ప్రజా తీర్పు అనేది చూసుకొని మీరు దాని ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మీరంతా నడుచుకుంటారని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ పోలింగ్ రోజు కూడా ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు చాలా చక్కగా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో డోర్ నియోజకవర్గ ఎలక్షన్స్ జరగడంలో మీ అందరికీ 3 మండలాల కార్యకర్తలు ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఓట్ల ప్రక్రియ ముగింపుకు మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, రాజకీయం కేవలం ఎప్పుడు ఓటింగ్ రోజు మాత్రమే రాజకీయం చేయాలి. మిగతా అన్ని రోజులు కూడా అందరూ ఒకరికొకరు పొద్దున్న లేస్తే గ్రామాల్లో మీరందరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిందే. బంధుత్వాలతో పిలుచుకుంటూ ఉంటారు, అన్న, బావ, తమ్ముడు, ఈ విధమైనటువంటి వరుసలతో మీరందరూ పిలుచుకుంటూ ఒకరినొకరు సహకరించుకుంటూ ఉంటారు. కాబట్టి అనవసరంగా లేనిపోని రెచ్చగొట్టే కార్యక్రమాలకు ఎవరు కూడా పాల్పడకుండా అందరూ కూడా ఒకరికొకరు సమన్వయంతో ఉంటూ ఎవరైనా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తుంటే కూడా మా దృష్టికి తీసుకొస్తూ ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఎవరు కూడా పాల్పడకుండా మా డిపార్ట్మెంట్ మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి పిల్లల్లోనే వచ్చి ఈ నాయకులకు, అదేవిధంగా మా సబ్ డివిజన్ డిఎస్పీ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇక్కడికి మేము పిలవగానే పోలీస్ మీద గౌరవంతో వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్షన్స్ బాగా పీస్ఫుల్గా చేసుకున్నాము, అయిపోయింది. నెక్స్ట్ కౌంటింగ్ ఉంది, అది కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు గెలిచినా. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆల్మోస్ట్ ఈ రాజకీయ జీవితంలో దాదాపు ఒక 10 ఎలక్షన్లు చూసింటారు. ఇప్పటికి ఎన్నో రాజకీయ పార్టీలు గెలిచింటాయి, ఒకసారి ఒకరు, ఇంకోసారి ఇంకొకరు. ఎవరు ఎప్పుడు గెలిచినా కూడా సార్ గారికి, అదేవిధంగా అతిథిగా వచ్చినటువంటి డిఎస్పీ సార్ గారికి, అదేవిధంగా సిఐ సార్ గారికి, ఎస్ఐ గారులకు, మరి నాతో పాటు ఆశ్రయంగా మా అన్ని పార్టీల నాయకులకు పేరు పేరుగా భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మీకు తెలియజేయడం ఏమనగా, తేదీ 4/6/2024 అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున ఈ క్రింది నియమాలు తప్పనిసరిగా అందరూ పాటించండి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సామాన్య ప్రజలు ఎవరూ కూడా మండల కేంద్రానికి కానీ నియోజకవర్గ కేంద్రానికి జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇళ్లలోనే ఉండాలి. టీవీలు చూస్తూ ఏదైతే 144 అని అందరూ తెలుసు కదా, ఆ సెక్షన్ ప్రకారం ఉత్తర్వులు కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి దాని ప్రకారంగా 4 లేదా అంతకంటే మించి ఎవరు కూడా గుమిగూడడానికి వీల్లేదు. అలా గుమిగూడితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉంటాయి. దాంతోపాటు 30 పోలీస్ యాక్ట్, ఇది మన డిఎస్పీ సార్ గారు ఇస్తారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ఇలాంటి బందోబస్తులు, ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నికలు, ఉత్సవాలు, ఊరేగింపులు ఉన్నప్పుడు మన డిఎస్పీ సార్ ఇస్తారు. ఆ సార్ ఇచ్చినటువంటి 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా గుమ్మిగూడటానికి అసలు వీలేదు. డోన్ అసెంబ్లీ నియోజకవర్గం మరియు పార్లమెంట్ నియోజకవర్గంకు పోటీ చేసిన అభ్యర్థులను వారి వెంట ఎవరైనా నేర చరిత్ర కలిగిన వారు, అభ్యర్థులు వారి వెంట ఎవరైనా నేర చరిత్ర కలిగిన వారు ఉంటే వాళ్ళని తీసుకొని వెళ్ళకూడదు. ఎన్నికల కౌంటింగ్ జరిగే ప్లేస్కి ఎవరు కూడా వెళ్ళకూడదు.
అభ్యర్థి తరపున కౌంటింగ్ ఏజెంట్ తప్ప ఎవరు కూడా కౌంటింగ్ ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళకూడదు. అంటే ఆర్జీఎం కాలేజ్ దగ్గర జరిగే, నంద్యాల దగ్గర జరిగే ఆర్జీఎం కాలేజ్ దగ్గరికి అభ్యర్థి కానీ అభ్యర్థి తరపున ఏజెంట్ కానీ వెళ్ళాలి తప్ప మిగతా లీడర్లు కానీ వాళ్ళ తరపునటువంటి అనుచరులు కానీ కార్యకర్తలు కానీ వెళ్ళకూడదని స్ట్రిక్ట్గా కలెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటింగ్ రోజున టపాసులు కాల్చడం, డ్రమ్ములు కొట్టడం, డీజేలు పెట్టడం, కేకలు వేయడం, ఈలలు వేయడం, అందరూ గుమిగూడడం, రోడ్డు మీదకి రావడం, ర్యాలీలు తీయడం అనేవి నిషేధించబడ్డాయి. అలాంటివి చేస్తే వాళ్ళ మీద ఆల్రెడీ 30 పోలీస్ యాక్ట్ 144 సెక్షన్ ఉంది కాబట్టి క్రిమినల్ కేసులు కట్టడం జరుగుతుంది. ఎందుకంటే 6వ తారీఖు వరకు మీ అందరూ గుర్తుందో లేదో, కౌంటింగ్ అయిపోతే ఎలక్షన్ కోడ్ అయిపోయింది అనుకుంటారు. కానీ మనకి 6వ తారీఖు రోజు సాయంత్రం 6 గంటల వరకు మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి అప్పటి వరకు ఎలక్షన్ కోడ్ ప్రకారంగా కేసులు కట్టబడతాయి. అది గుర్తుపెట్టుకోండి. రంగులు వేయడం, వేరే వారి వాహనాల మీద చల్లడం, రంగులు మీరు చల్లకూడదు కాకుండా మీ యొక్క అపోనెంట్ గ్రూపు, మీ యొక్క అవతల పక్క పార్టీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాహనాల మీద, వెహికల్స్ మీద రంగు చల్లకూడదని చెప్తున్నారు. సోషల్ మీడియాలో లేదా ఇతరత్ర కానీ రెచ్చగొట్టే వ్యాఖ్య చేయొద్దు. సోషల్ మీడియాలో ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్య చేస్తే స్ట్రైట్ అవే జైలుకి పంపిండని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. కాబట్టి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏవి చేయొద్దు. రాళ్ళు, కట్టెలు మరి ఇతర మారణాయుధాలు ఎవరు కూడా పట్టుకోకూడదు, కుప్పలుగా వేయకూడదు, వాళ్ళ ఇళ్ళ దగ్గర పెట్టుకోకూడదు. అలా చేస్తే కనుక వాళ్ళ 10 మంది కాదు, ఊర్లు పరారైనారు. ఊర్లలో లేకుండా అందరి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టేసినారు. కట్టాలా లేదా చెప్పండి మీరే. కాబట్టి అలా ఎవరు చేయొద్దని చెప్తాను. మద్యం పంపిణీ చేయడం, మందు తాపించడం, తర్వాత డిన్నర్లు పెట్టుకోవడం, అంటే విందులు వినోదాలు చేసుకోవడం అలాంటివి చేయొద్దు. గెలిచిందే ఎవరైనా సరే, ఏ పార్టీ గెలిచినా సరే, ఆ పార్టీ వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో సంబరాలు చేయడం కానీ ఇంకొక రకమైన ర్యాలీ తీయడం కానీ చేయొద్దు. ఎవరైతే ఓడిపోయారో ఓడిపోయిన వాళ్ళ ఇంటి పక్కలకి కావాలని గుంపులు తీసుకొని ర్యాలీగా వెళ్ళడం, ఒక ప్రొసెషన్ తీయడం, ఇలాంటివి ఏమైనా చేస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. మీరు అనుకుంటారు మమ్మల్ని ఏం చేస్తారు, ఏం చూస్తారు అనుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, 6వ తారీఖు వరకు మనమంతా కూడా ఎన్నికల సంఘం యొక్క అదుపులో ఉంటాం, వాళ్ళ యొక్క అదుపాజ్ఞల్లో ఉంటాం. వారిచ్చే ఉత్తర్వులు చాలా కఠినంగా ఉంటాయి. మీరంతా గమనించే ఉంటారు. ఏ ఎలక్షన్ జరగని ఈ కార్డినెన్స్ సెర్చ్లు, మీ ఊర్లలో చెక్ చేయటాలు, మీ ఊర్లలో వాకింగ్లు చేయటాలు, పోలీసులంతా 100 మంది 50 మంది కలిసి వాకింగ్ చేయడాలు చేస్తూ ఉన్నారు. ఇంకా మీకు జరుగుతాయి. కాబట్టి అలాంటి చర్యలకు వెళ్ళొద్దు అని చెప్పని మరీ కోరుకుంటూ ఉన్నారు. గెలిచినా కూడా ఓడిపోయినా కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. ఈ విధంగా మనకి రాష్ట్ర డీజీపీ సారు, మన యొక్క ఎస్పీ గారు ఒక ఎస్సీ కులంలో ఉన్నాడో, లేదా బీసీ కులంలో ఉన్నాడో, లేకపోతే ఇంకొక చాకలి కులంలో ఉన్నాడో పెద్ద ఉద్యోగం కొట్టినాడు, అట్లే మనోడు కూడా కొట్టాలి. అట్లే ఊర్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుడు ఒకడు పెద్ద ఉద్యోగం సంపాదించుంటాడు, అతనితో పోటీ పడి మనోడు కూడా మంచి ఉద్యోగం సంపాదించి కారులో తిరగాలి. మన ఫ్యామిలీలో ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ ఒక్కసారి మంచి ఉద్యోగం కొట్టినా, ఒక్కసారి మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా మన యొక్క కుటుంబ పరిస్థితే మారిపోయింది అనుకుంటారు అనుకోరా? మరి అన్ని రకాల ఆశలు కోరికలు పెట్టుకొని ఉండే మనుషులు ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉండదా? కొట్లాట ఇట్లాట పెట్టుకుంటే దానివల్ల కేసులు అయితే, దానివల్ల జైలుకి పోతే వాళ్ళ పిల్లలు ఏమనాలి? అంత ఆశపడి అంత ఇష్టంగా పిల్లలు పెంచుకొని చదువుల కోసం పంపిస్తూ ఉంటారు. కేసులు అయితే ఒకటి రౌడీ షీట్ అవుతారు, ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ రౌడీ షీట్ ఓపెన్ చేసి మాకు పంపిణన్నారు. ఇప్పుడు అంత సీరియస్గా ఉంది. కేసు అయితే రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. కేసు అయితే ప్రతిసారి పోలీస్ స్టేషన్ పిలవాలా, పెద్ద కేసు అయితే జైలుకి పంపించాలా. ఇవన్నీ ఉన్నప్పుడు మీ యొక్క పిల్లలు, మీ యొక్క వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? స్కూల్కి పోయి పిల్లలతో మాట్లాడేటప్పుడు మీ నాయన రౌడీ షీటర్ అంటే ఎలా ఉంటుంది? కాబట్టి దయచేసి ఈ ఎన్నికల యొక్క రిజల్ట్ ఏ వైపుకి వెళ్ళినా కూడా మన యొక్క
సహకరించారో, మీ డోర్ కోసం, మీకోసం, మీ ఊరి కోసం మీరు ఎలా సహకరించారో, అదేవిధంగా రేపు ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క రాజకీయ కార్యకర్త పోలీస్ వ్యవస్థ కోసం కాదు, మీ కోసం, మీ సమాజం కోసం, మీ ఊరి కోసం, మీ డోర్ నియోజకవర్గం కోసం మీరు ఆలోచించేసి క్రైమ్కి, నేరానికి దూరంగా ఉండండి. ఏముంటుందంటే ఒక మాట వెళ్ళి అనేస్తే ఆపకి కొట్లాడుకుంటే సంతోషం వస్తే ఏమైనా ఉంటుందా? ఏమైనా సంతోషం ఉంటుంది దాంట్లో? ఎవడు ఎలా సంతోషపడచ్చే కానీ ఎవరు మంచి చెడ్డ తెలిసింది ఏ వ్యక్తి అని సంతోషపడతారండి? పొద్దున్న లేస్తే మంచి చెడ్డ చెప్పే మీరే, అరే మొన్న వాడు ఆ విధంగా మన మీద కేసు పెట్టారు కదా, ఈరోజు మీరు పోయి కొట్టుకుంటారా, ఏమైతే చూద్దాం పోంటారా అంటే ఏమైతే అది? ఎవరు నష్టపోతారు? దానివల్ల వచ్చే లాభం ఎవ్వరికీ లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, నేరానికి దూరంగా ఉండండి. మీ డోరు ప్రశాంతంగా ఉండడానికి, మీ పల్లె రోజు అందరూ కూడా ప్రతి నాయకుడు తమ యొక్క గ్రామాన్ని, తమ యొక్క ప్రాంతాన్ని క్రైమ్ అంటే నేరానికి దూరంగా ఉంచుతారని చెప్పేసి, ఎట్టి పరిస్థితుల్లో ఊరేగింపులు, ఉత్సవాలు, రకరకాల హంగామాలు చేయకుండా ఉంటారని, పోలీస్ వ్యవస్థ సహకరిస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం. మేమందరం ఈరోజు ఉంటాం, రేపు మళ్ళా ఇంకా 5 నెలలకు, 6 నెలలకు, సంవత్సరానికి ఏడో ఒకటి వెళ్ళిపోతూ ఉంటాం. మీ దగ్గర మహా వస్తే 1 year 2 years పనిచేస్తారు, లేదా 3 years మహాండే పనిచేస్తారు, తర్వాత ఏడుకోపోతాం. కానీ మీరు ఇక్కడ పర్మనెంట్గా ఉంటారు కాబట్టి మీరంతా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ముఖ్యంగా మన ముఖ్య అతిథి ఈ యొక్క కార్యక్రమానికి దిశానిర్దేశం చేసి మనందరికీ సంబంధించిన డోన్ మండలం, బేతంచెర్ల మండలం, ప్యాపిలి మండలం, డోన్ టౌన్ ఈ ఏరియాస్ నుంచి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా ఎస్ఐసి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. ముందుగా ఎందుకంటే ఈ హాల్ నిండిపోయింది, ముందు వాళ్ళు చూడలేదేమో, హాల్ మొత్తం నిండిపోయింది, ఇక కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంత వచ్చారు. సో అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు 2 నెలల నుంచి, దాదాపు 2 నెలల నుంచి ఈ ఎలక్షన్ పనిలో ఉన్నాం. మీరు ఉన్నారు, మీరు మీ పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిర్విరామంగా కృషి చేస్తూ ఉంది. జనరల్గా ఏమనుకున్నామంటే 13వ తేదీ ఎలక్షన్ అయిపోతుంది, ఎలక్షన్ అయిపోతే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, కొంచెం ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నాం నా పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత పని ఎక్కువైంది, ఎప్పుడూ లేని విధంగా. అదేంటంటే మన డోన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని కాదు, మీ అందరికీ చూశారు, పల్నాడులో, తాడిపత్రిలో, తిరుపతిలో కొన్ని హింసాత్మక సంఘటనలు జరిగినాయి. దాన్ని ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కావడానికి లేదు. దానికి బాధ్యులైన పోలీస్ ఆఫీసర్స్ని కానీ ఇంకా ఇతర డిపార్ట్మెంట్ అధికారులని కూడా సస్పెండ్ చేయడం జరిగింది, కొంతమంది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, కొంతమంది మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ కూడా నడుస్తున్నాయి. ముందుగా డోన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లీడర్స్ కానీ ప్రజలకు కానీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచాలి. ఎందుకంటే ఇంత ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికి అది పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క గొప్పతనం కాదు, మీ యొక్క గొప్పతనం. ఎందుకంటే 291 ఎన్నో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 291 పోలీస్ స్టేషన్స్కి మా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇప్పుడు పనిచేసే పోలీస్ కానీ, ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, ఎన్సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ వీళ్ళందరినీ తీసుకున్నా కూడా 560 మంది మా డ్యూటీకి డోన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మొత్తానికి కూడా మేము వివిధ శాఖల నుంచి కూడా తీసుకుని మొత్తం 560 మంది బందోబస్తు చేయడం జరిగింది. అంటే 291 పోలింగ్ స్టేషన్స్ అంటే మీరు యావరేజ్న ఎంతమంది ఉన్నారో లెక్కేసుకోండి, గ్రామంలో ఎంతమంది ప్రజలు ఉంటారో చూడండి. సో మీ అందరూ సహకరించడం వల్లే
ఈ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. మాకు మా జిల్లా ఎస్పీ గారికి కూడా మంచి పేరు రావడానికి కారణం మీరు, మీ గ్రామాల్లోని రైతులు, ప్రజలు. దానిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరపడానికి కారణం, ముఖ్య కారణం మా జిల్లా ఎస్పీ గారు కూడా ఆయన్ని సభాముఖంగా అభినందించాలి. ఎందుకంటే మా జిల్లా ఎస్పీ గారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ రూల్స్ పెట్టియో, ఏదైతే ఏమైనా చేసి ఎలక్షన్స్ ప్రశాంతమైన వాతావరణంలో జరగాలి, ఈ జిల్లాలో ఎక్కడా కూడా ఘర్షణలు జరగకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో గత దాదాపు 3 మాసాల నుంచి, అంటే ఎలక్షన్స్ షెడ్యూల్ నోటిఫికేషన్ రాకముందే దాదాపు జనవరి నుంచి మొత్తం ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్గా పోలీస్ శాఖను నడిపారు. అంటే ఏంటి, ముందుగానే పోలీసులు వాళ్ళ పరిధిలో ఉన్న గ్రామాలకు వెళ్ళడం, ఆ గ్రామాల్లో ప్రజలకి ఎన్నికలు ప్రశాంతంగా నడిపించుకోవాలని, నడిపించుకోకపోతే అల్లరి జరిగితే ఏ విధమైన పోలీసు చర్యలు ఉంటాయి, చట్టం ఏం చెప్తుంది, దానివల్ల మీరు ఏమి ఇబ్బంది పడతారు అనేది చెప్పడం జరిగింది. అన్ని పోలీసు వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది, మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. అట్లనే ఎవరైతే అంతకుముందు కేసుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంఆర్ఓ దగ్గర బైండోర్ చేయడం జరిగింది. బైండోర్ అంటే సత్ప్రవర్తన కింద మేము ఎటువంటి అల్లర్లకు కానీ, ఎటువంటి నేరాలకు కానీ, ఎటువంటి చట్ట వ్యతిరేక చర్యలకు కానీ పాల్పడము అని అక్కడ తహసీల్దార్ గారి దగ్గర హామీ ఇవ్వడం. అట్లా తప్పితే ఆయన ఒక అమౌంట్, అంటే ₹1,00,000 2 లక్షలు ఆయన వేస్తాడు, అది మా దగ్గర నుంచి మీరు వసూలు చేయొచ్చు అనే ఇది బైండ్ ఓవర్ అంటే. అట్లా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అట్లా కాకుండా కొంతమంది కేసులు లేకుండా కొంతమంది యాక్టివ్గా నాయకులు తిరుగుతూ ఉంటారు, వాళ్ళకి ముందస్తు సూచనగా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది 149 సిఆర్పిసి కింద. 149 సిఆర్పిసి అంటే ఏంటంటే పోలీసుకున్న పవర్స్ అవి. ఎవరైనా ఒక నేరం చేసే అవకాశం ఉంది అని ఉంటే ఆయన ముందస్తుగా ఆయన చెప్తాం, నువ్వు ఈ ఎటువంటి నేరానికి పాల్పడవద్దు, ఈ ఎలక్షన్ సందర్భంగా చట్టానికి చేతిలో తీసుకుని ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, అట్లా తీసుకుంటే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని ఒక నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎలక్షన్ రోజు ఎవరైతే కొంత రౌడీ షీటర్స్ వాళ్ళు ఆల్రెడీ ఉంటారో ఆ రౌడీ షీటర్స్ని కొంతమందిని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. ఓట్లు వేసిన తర్వాత ఓట్లు వేయించి మళ్ళా సాయంత్రం అయిన తర్వాత పంపించడం జరిగింది. సో మళ్ళా రిటర్నింగ్ ఆఫీసర్, మన దోన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారి దగ్గర కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఇటువంటి మీటింగే మన ఇంతమంది రాలేదు కానీ అంటే పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ ద్వారా పోలీస్ స్టేషన్లో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించుకోవాలా ఇదని చెప్పి. సో ఇవన్నీ చేయడం వల్ల ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగినాయి. నాకు డోన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కాకుండా ఒక డోన్ డిఎస్పీ పరిధిలో బనగానపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా వస్తుంది. మీ అందరికీ తెలుసు, నంద్యాల డిస్ట్రిక్ట్ అంటే 2 కాన్స్టిట్యున్సీస్ గుర్తొస్తాయి, బనగానపల్లి, ఆళ్లగడ్డ. అక్కడ గొడవలు జరగకుండా ఎలక్షన్ అనేది చూసుండరు, కానీ ఆ 2 కాన్స్టిట్యున్సీలు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా ఎలక్షన్స్ జరిగినాయి. బనగానపల్లిలో కూడా ఇట్లానే మీటింగ్లు పెట్టడం, లీడర్స్ తోటి మాట్లాడటం, ఇంకా ఇక్కడ మెయిన్ లీడర్స్ పిలవలేదు, అక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా పిలిచాము. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే టీడీపీ తరఫున కంటెస్టింగ్ క్యాండిడేట్, వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్ పిలిచి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా వార్న్ చేయడం జరిగింది. సో అందరూ వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, మేము చెప్పిన సూచనలు కానివ్వండి పాటించారు. చక్కగా ఎలక్షన్ జరిగినాయి, అంతా ప్రశాంతంగా జరిగిపోయింది. మీకు మంచి పేరు, మాకు మంచి పేరు. ఎందుకంటే విలేజ్లో గొడవలు జరిగి కొట్టుకున్నారనుకోండి, ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బందే.
ఎందుకంటే ఒక కొట్లాట జరిగిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఆ లీడర్ పేరు కూడా పెడతారు ఎఫ్ఐఆర్లో, ఉన్నా లేకపోయినా. సో ఆ గొడవ ఇంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇలా మీటింగ్లు పెట్టి పోలీసు మళ్ళా ఊర్లోకి తిరిగి సందర్భం మీరు చూసుండరు. మామూలుగా కౌంటింగ్ జరిగిపోయి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ ముందు ఏమైతే చేసామో అది ఇప్పుడు మళ్ళా చేస్తున్నాం. ప్రతి ఊర్లోకి వెళ్ళడం, మీటింగ్ పెట్టడం, తర్వాత ఫ్లాగ్ మార్చ్ పోలీసులతోటి తిరగడం, తర్వాత కార్డినెట్ సెర్చ్ చేయడం, ఏదైనా వెపన్స్ కానీ ఏదైనా ఇల్లీగల్ వెపన్స్ కానీ ఏదైనా దొరుకుతాయని చెప్పి. సో ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ప్రశాంతంగా ఉండాలి. ఎలక్షన్ల తర్వాత కంటెస్ట్ చేసిన తర్వాత ఒక్కళ్ళే గెలుస్తారు. ఎంతమంది కంటెస్ట్ చేసినా ఒక్కళ్ళే గెలుస్తారు. ఇప్పుడు ఎవరైతే ముఖ్య కంటెస్టెంట్స్ ఉన్నారో వైసీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఇచ్చారు. ఆ ఇద్దరు లక్కీగా ఇద్దరు కంటెస్టెంట్స్ కూడా గొడవలు కోరుకునే వాళ్ళు కాదు అని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే నేను ఎంత చెప్పినా కూడా ఎవరైతే ముఖ్య నాయకుడు ఉంటాడో ఆ నాయకుడి సూచనలు ఫాలో అవుతుంటారు మీరు. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ చెప్పాడులే అనేది అప్పుడు నచ్చకూడదు. నాయకుడు ఏం చెప్తే అది చేసేదానికి ఉంటారు. లక్కీగా వాళ్ళిద్దరు కూడా హింసని కానీ లేకపోతే ఇల్లీగల్ దీనికి కానీ సమర్థించే వాళ్ళు కాదు. కాబట్టి మాకు కూడా పని చాలా సులువైంది. మేము కూడా మీరంతా గమనించుంటారు. ఎలక్షన్ దీంట్లో కూడా ఎక్కడా కూడా ఒక సైడు ఎక్కడ చేయలేదు. నిష్పక్షపాతంగానే సాధ్యమైనంత నిష్పక్షపాతంగానే చేశాం. ఒకటి ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉండుండొచ్చు, కానీ సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతంగానే చేశాం. సో ఇప్పుడు మన ముందుంది కౌంటింగ్. ఆ కౌంటింగ్ మీరందరూ కూడా ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ ఏజెంట్స్ గా నియమించబడ్డారు వాళ్ళ వరకే వెళ్ళాలి. అక్కడికి కంటెస్టెంట్ క్యాండిడేట్స్ వెళ్ళొచ్చు కౌంటింగ్ సెంటర్కి. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంతకు ముందులాగా దయచేసి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళవద్దు, రానివ్వరు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చెక్ పోస్ట్ దగ్గర మిమ్మల్ని డీటైన్ చేస్తారు. డీటైన్ అంటే మిమ్మల్ని తీసుకెళ్ళి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో పెడతారు. ఇవన్నీ అవసరమా? వద్దు. ఎలవ్ చేస్తే వెళ్ళొచ్చు, ఎలవ్ చేయట్లేదు. ముందుగానే చెప్తున్నాం, ఎలవ్ చేయము. ఎవరిని ఎలవ్ చేస్తారో చెప్తున్నాం. కంటెస్టింగ్ క్యాండిడేట్స్, కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళవచ్చు, వాళ్ళ వరకు వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మీకు అక్కడ పార్కింగ్ ప్లేసులు నిర్ధారించుంటారు. పార్కింగ్ ప్లేసులు తెలుసుకొని అక్కడ పార్కింగ్ ప్లేస్లో మీ వాహనాలు పెట్టి వెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే సెల్ ఫోన్స్ ఎలవ్ చేయాలి లోపలికి. సెల్ ఫోన్స్ ఏమి ఎలవ్ చేయాలి? మీకు ఎలవ్ చేసేది ఒక బాల్ పెన్ను, నాకు తెలిసేదన్నా బుక్ నోట్ చేసుకోవడానికి. అది ఆల్రెడీ ఆర్ఓ గారు చెప్పుంటారు. ఆ నిబంధనలు మీకు ఆల్రెడీ మీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ఇచ్చుంటారు. సో పోలీస్ పరంగా చెప్పేది ఏంటంటే ఎలక్షన్స్ ఒకళ్ళే గెలుస్తారు, మిగతా వాళ్ళు ఓడిపోవడం జరుగుతుంది. కాబట్టి ఓడిపోయిన వాళ్ళు బాధపడిన అవసరం లేదు, గెలిచిన వాళ్ళు సంతోషించిన అవసరం లేదు. ఎందుకంటే సంతోషం అంటే ఏంటి? ఎగిరి గంతులేయడం, లేకపోతే బాణసంచా పేదడం, లేకపోతే డీజే సౌండ్ పెట్టుకొని రోడ్ల వెంబడ తిరగడం, ర్యాలీస్, ఇవన్నీ ఎందుకు? 144 సెక్షన్ ఉంది. 144 సెక్షన్ అంటే నలుగురు అంతకంటే మించి ఎక్కడ గుమ్ముకూడకూడదు. గుమ్ముకూడితే చట్టరీత్యా నేరం, కేసు రిజిస్టర్ చేయబడతాయి. 30 పోలీస్ యాక్ట్ అని ఉంది. 30 పోలీస్ యాక్ట్ అంటే ఎటువంటి సమావేశాలు కానీ ర్యాలీస్ కానీ తీయడానికి నిషేధం. అటువంటి ర్యాలీస్ కానీ సమావేశాలు కానీ పెట్టాలంటే డిఎస్పీ అంటే నా పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ ఇవ్వడం లేదు. 6వ తేదీ వరకు ఎలక్షన్ కోడ్ ఉంది. సో డైరెక్ట్లీ లేకుంటే అది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డెసిషన్ తీసుకుంటారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత డీజీపీ గారు డెసిషన్ తీసుకుంటారు ఏ రోజున ర్యాలీ అలౌ చేయొచ్చు అని. ఆ రోజునే ర్యాలీ తపాసులు కాల్చడం కానీ ఊరేగింపులు చేయడం కానీ లేదా గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుని రోడ్ల మీద ఇదవడం కానీ అట్లాంటివి చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మొన్న ఎలక్షన్ టైంలో పోలింగ్ ముందు కానీ పోల్ డే కానీ పోల్ అయిన తర్వాత కానీ ఏదైతే కేసులు రిజిస్టర్ చేశామో రివ్యూ చేసి ఒక కేసు బై కేసు రివ్యూ చేసి చిన్న కేసు చిన్న సెక్షన్లు అయితే 307 వేయించింది ఎలక్షన్ కమిషనే. గుర్తుపెట్టుకోండి. తాడిపత్రిలో రాళ్ళు వేసుకున్నారు ఇచ్చేశారు. అవి ఏం సెక్షన్లు వేశారంటే 324లో చిన్న సెక్షన్లు వేశారు. అక్కడ ఫైన్ ఫాల్ట్ చేశారు. మీరు రాళ్ళు వేసుకొని 100 మంది వచ్చి ఇచ్చేస్తే మీరు ఎందుకైనా 307 రైటింగ్ సెక్షన్లు పడ్డాయి. ఎప్పుడైతే రైటింగ్ సెక్షన్లో 307 పడ్డాయో మొత్తం ఊరు వెళ్ళిపోయారు. ఒక్క తాడిపత్రిలో 2 వర్గాల మీద 800 మీద 800 మంది మీద 307 రైటింగ్ సెక్షన్లు పడ్డాయి. నేరం జరుగుతుంది అన్నప్పుడు మనం ఏదో చూద్దాము, మనం ఏం జరుగుతుందో చూద్దామని మనకేం కావాలి అనుకుంటే వెళ్తే పొరపాటు. తర్వాత మేమేం చేయలేదు సార్ అక్కడ వచ్చి చూస్తున్నాము అంటే అది ఇంకా కుదరదు, కేసులో ఇరుక్కుంటారు. సో కాబట్టి దయచేసి ఇప్పుడు అందరూ మా ఇన్స్పెక్టర్స్ కానీ మీ పార్టీ తరఫున మాట్లాడిన అందరూ చెప్పేది కూడా ఒకే ఒక మాట ఏంటి, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుకున్నాం. కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు మా ఇన్స్పెక్టర్స్ చెప్పినట్టు రేపు విలేజ్లో మీరు మొహం చూసుకోవాలా, అంతా కలిసి మాట్లాడుకోవడం ఇది చేసుకునేవాడు ఉంటారు. కాబట్టి అందరూ కూడా మేము చెప్పిన విన్నపాన్ని మీరు గ్రహించి ఎటువంటి చట్టాన్ని ఉల్లంఘించకుండా ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఏదైతే చెప్పామో కౌంటింగ్ రోజు అవన్నీ పాటిస్తూ మీ ఇళ్లలో మీరు ఉండండి, చక్కగా టీవీ చూసుకోండి, ఫ్యామిలీ తోటి కూర్చొని చక్కగా రిజల్ట్ చూస్తూ ఎంజాయ్ చేయండి. ర్యాలీ గెలిచిన వాళ్ళకి ర్యాలీ అనేది తర్వాత ఇస్తారు. ఆ పర్మిషన్ వచ్చినప్పుడు చెప్తాము, ఆ పర్మిషన్ వచ్చినప్పుడు ర్యాలీ తీసుకోవచ్చు బందోబస్తు తోటి అంతా ఉంటుంది. అంతవరకు కూడా ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి ఇది చేయడానికి లేదు. మా సిఐ గారి నిబంధనలు చదివి వినిపించారు, అవన్నీ పాటిస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ఇంత పెద్ద మొత్తంలో మీరందరూ వచ్చి మా పోలీసు వారు పిలవగానే మా ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ పిలవగానే మీరందరూ ఇక్కడికి వచ్చి హాజరయ్యి ఇంతసేపు మేము చెప్పింది ఓపికగా విన్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు.